హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జస్వంత్ మాదిటి అండ్ మీరు చూస్తున్నారు మిస్టర్ జే టెక్. అండ్ ఇవాళ వచ్చేసి మనమైతే బడ్జెట్ ఫోన్ అనేది అయితే అన్బాక్స్ చేసి దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. అండ్ ఇది వచ్చేసి బేస్ వేరియంట్ అనమాట. 2GB ర్యామ్ మరియు 32GB రోమ్ అనమాట ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ ఇది వచ్చేసి ఒప్పో A11k. అండ్ బాక్స్ పైన ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒప్పో A11k అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒప్పో బ్రాండింగ్ అని అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఒప్పో అని అయితే రాసింది. ఇక్కడ చూసుకుంటే ICC ఛాంపియనింగ్ వరల్డ్ క్రికెట్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇటు సైడ్ కూడా అంతే. అండ్ టాప్ బాటమ్ ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ మరియు ఈ యొక్క డైమెన్షన్స్, బ్యాటరీ, స్క్రీన్ సైజ్ ఇవన్నీ మెన్షన్ చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళు బాక్స్ పైన ఆన్ ది బాక్స్ అయితే వీళ్ళు వచ్చేసి 10,990 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. కాకపోతే నాకు వచ్చేసి అమెజాన్లో 8,990 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, మీరు ఒకవేళ కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. కమాన్ ఫటాఫట్గా అన్బాక్స్ చేసి చూద్దాం. వచ్చేసి TPU కేస్ అయితే ట్రాన్స్పరెంట్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాం. ఇది వచ్చేసి TPU కేస్ అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఫోన్ అనేది అయితే ఇట్లా ఉంది. అండ్ దీనికి వచ్చేసి వీళ్ళ కవర్ పైన దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఒప్పో A11k అని, అండ్ 6.22 ఇంచెస్ వాటర్ డ్రాప్ స్క్రీన్ అని, డ్యూయల్ రేర్ కెమెరా అని, ఇంకా ఫోటో 230 mAh బ్యాటరీ అని, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇంకా ఫేస్ అన్లాక్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఛార్జర్ విషయానికి పోతే ఓకే, ఈజ్ ద ఛార్జర్, మంచి ఫినిష్. అండ్ స్విచ్చింగ్ పవర్ సప్లై మోడల్ దీనిపైన వచ్చేసి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి 100 to 240 వర్డ్స్ అనమాట, అంటే 50/60 హర్ట్స్. అండ్ అవుట్పుట్ వచ్చేసి 5 volts to 2 amperes. అండ్ నేనైతే ఫోన్ అయితే సెటప్ చేశాను. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు 6.22 ఇంచెస్ డిస్ప్లే అనమాట. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి 16 million కలర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. నాకైతే డిస్ప్లే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ColorOS 6 పైన అయితే రన్ అవుతుంది. అండ్ దీని ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి Android Pie 9 అనమాట, 9.0. అండ్ కమాన్ దీని యొక్క అండ్ ఇది వచ్చేసి 2GB ర్యామ్ అండ్ 32GB మెమరీ అనమాట. అండ్ చూద్దాం మీరు అవుట్ ఆఫ్ ద ఫోన్ ఎంత స్టోరేజ్ అయితే ఇస్తున్నారో. ఇక్కడ చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ 9 అని అయితే రాసింది. అండ్ ColorOS వర్షన్ V6.1.2 అని అయితే ఉంది. అండ్ డివైస్ స్టోరేజ్ వచ్చేసి మాత్రం టోటల్ అయితే 32GB అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి ఫోన్కి అయితే 18.5GB అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరైతే ఇక్కడ వెనకాల చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక బ్లూ కలర్ పైన ఒక కర్వీ లైన్స్ అని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే వెనకాల ఏం పడట్లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది. మీరైతే చూడొచ్చు ప్రింట్ అనేది ఎంత స్పీడ్గా అయితే ఉందో వర్క్ చేస్తుంది అనేది మీకైతే చూపిస్తాను. చూసారు ఆల్రెడీ డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. ఫుల్ బ్రైట్నెస్ పెట్టేసి చూద్దాం, మీకైతే చూపిస్తాను. ఆన్ అయిపోయింది. చాలా అంటే చాలా స్పీడ్ ఉంది ఫింగర్ ప్రింట్ అయితే. చాలా అంటే చాలా స్పీడ్ ఉంది. ఎందుకంటే ఇది బ్యాక్ ఫింగర్ ప్రింట్ కాబట్టి మ్యాక్సిమం అనేది స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం నాకు ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి డిస్ప్లే వీళ్ళైతే ఇస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు. డిస్ప్లే అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మీకైతే కేస్ వేసి ఒకసారి చూపిస్తాను ఫోన్. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనం వచ్చేసి సిమ్ స్లాట్స్ అయితే చూద్దాం. వీళ్ళు వచ్చేసి డ్యూయల్ సిమ్ 4G వర్షన్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్ దగ్గర ఉంది. మనం సిమ్ ట్రే చూసుకున్నట్టయితే ఇది డ్యూయల్ సిమ్ ప్లస్ మెమరీ కార్డ్
మెమరీ కార్డ్లో అయితే డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంది దీనికైతే. అండ్ ఇది వచ్చేసి మనం మెమరీ కార్డ్ అప్ టు 256 GB వరకు అయితే వేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ నాకైతే ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్ అనేది పేరెంట్స్కి కానీ అంటే యూత్కి అయితే ఈ ఫోన్ అంతగా పనిచేయదు. ఎందుకంటే 2 GB ర్యామ్ కదా, ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, ర్యామ్ మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి నాకైతే ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అండ్ కెమెరా క్వాలిటీ అయితే చూద్దాం. కెమెరా క్వాలిటీ అయితే మీరైతే చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా సూపర్ ఉంది భయ్య. బ్యాక్ కెమెరా కూడా 13 MP అయినా చూసుకోవచ్చు మీరైతే ఎంత క్లారిటీగా వస్తుందో. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. చూసుకోవచ్చు మీరైతే ఫ్రంట్ కెమెరా కూడా ఎలాగుందో. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా కూడా సూపర్ ఉన్నాయి. కెమెరా విషయంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టోరేజ్ విషయంగా అయితే మాత్రం మీరు కంపల్సరీ ఒక మెమరీ కార్డ్ అయితే కొని వేసుకోవాలి. దట్స్ ఫర్ నౌ. మీరు చూస్తున్నారు Mr.J Tech. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఫటాఫట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.